ప్రైజ్ ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. ప్రార్థనతో పాటు మన జీవితంలో విశ్వాసం కూడా ఉండాలి. ఈరోజు చాలామంది దేవుని కార్యాలు పొందకపోవడం కారణం ఏంటంటే చాలాసార్లు ప్రభువుని విశ్వసించకుండా కంటితో కనబడే వాటినే విశ్వసిస్తూ ఉన్నారు చాలామంది. మరి కంటితో కనబడిన వాటిని బట్టే వారి జీవితాలను డిజైన్ చేసుకుంటున్నారు. ఒకవేళ శరీరంలో కంటికి బాగా ఆరోగ్యంగా చక్కగా ఉందంటే నేను ఆరోగ్యవంతుడని చెప్పుకుంటున్నారు. అంతేగాని ప్రభు వైపు చూస్తూ అనారోగ్య పరిస్థితిలో కూడా ప్రభువును చూచి నేను ఆరోగ్యవంతుడని చెప్పే స్థితిలో చాలామంది కూడా ఉండట్లేదు. శరీరంలో ఉన్న పరిస్థితులను బట్టి, కంటికి కనపడుతున్న పరిస్థితులను బట్టి వెలుచూపు అంటే మనం చూసే దాని మీదే ఆధారపడి వారి క్రైస్తవ జీవితాన్ని కట్టుకుంటున్నారు చాలామంది. మరి అలా కట్టుకోవడం ద్వారా విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యమని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈరోజు కొన్ని మాటలు మీకు నేను విశ్వాసం గురించి కొన్ని మాటలు చూసినాక ఒక ఉదాహరణ కూడా మీకు ఇస్తాను. విశ్వాసము అంటే అర్థం ఏమిటంటే ఒక పరిపూర్ణమైన నమ్మకం, కంప్లీట్ ట్రస్ట్ అన్నమాట. అలాగే నమ్మకం, అలాగే కాన్ఫిడెన్స్. మనము కంప్లీట్ ట్రస్ట్ ఆర్ కాన్ఫిడెన్స్ ఇన్ సంథింగ్ ఆర్ సమ్వన్ అంటే కంప్లీట్గా ప్రభు మీద ఆధారపడిపోవాలి. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే కంప్లీట్గా ఆధారపడట్లా. కొన్నేమో మన బుద్ధితో, మన ఆలోచనతో, మన జ్ఞానంతో సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మీ వల్ల కాని వాటికి దేవుని మీద ఆధారపడడానికి ప్రయత్నిస్తున్నారు. అది విశ్వాసం అనరు. అసలు మీ వల్ల ఏది కాదని చెప్పి ప్రతీది కూడా ఏమైపోవాలి తెలుసా? దేవుని మీదే మనం ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడుతూ పాస్టర్ గారు ఇంకా ఇప్పుడు పరీక్షలు వచ్చినాయి కదా, ఇంక నేను దేవుని మీద ఆధారపడి ఇంక చదవకూడదా అంటే అది చాలా పొరపాటు. క్రియలు లేని విశ్వాసం మృతం. విశ్వాసం ఉన్న వ్యక్తి క్రియ చేస్తాడు, దేవుని మీద నమ్మకం పెట్టుకుని పని చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి క్రియలు లేని విశ్వాసము మృతము. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం పెట్టి నువ్వు కూడా ఏం చేయాలంటే పని చేయాలి. నువ్వు కూడా పని చేయాలి, చదవాలి, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, పనులకు వెళ్ళాలి. ప్రతి పని ఏది చేస్తున్నా ఒక నమ్మకం ఏంటంటే నాకు దేవుడు అన్యాయం చేయడు, ఎంతో నా పట్ల ఆయన నమ్మకంగా ఉన్నాడు. నేను నమ్మకం లేకపోయినా నా పట్ల ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి నాకు ఎంత మాత్రం కూడా నాకు అన్యాయం చేయడు ఆయన అన్యాయము చేయుట అసంభవం. కాబట్టి నా దేవుడు ఏది చేసినా అంతా నా మంచి కోసమే అని చెప్పి మనం ఏం చేయాలో తెలుసా? నమ్మాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి మన జీవితంలో ఏమి జరిగినా, ఎలాంటి పరిస్థితి గుండా నువ్వు వెళుతున్నా, అనారోగ్యాల గుండా వెళుతున్నా, ఒకవేళ అనుకోని భయంకరమైన విపత్తులు మీ జీవితంలోకి వచ్చినా నువ్వు ఒక నమ్మకం ఉండాలి. నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు సేవించే దేవునికి తెలియకుండా ఈ పరిస్థితి గుండా నువ్వు వెళ్ళటం లేదు. ఈ పరిస్థితి దేవుడు నీకు అనుమతించాడు అంటే అది దేవునికి తెలుసు. ఏది జరిగినా అది ప్రభు చిత్తమే, ప్రభు యొక్క ఆలోచనే. ప్రభు యొక్క ఆలోచన లేకుండా, ప్రభు యొక్క తలంపు లేకుండా, ప్రభు యొక్క చిత్తం లేకుండా, ఎందుకంటే ఆయన చిత్తం లేకుండా ఒక్క పిచ్చుక కూడా నేలను రాలదు అని రాయబడి ఉంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలంటే మన పరిస్థితులు ఎట్లా వెళుతున్నప్పటికి కూడా ప్రతి పరిస్థితిని బట్టి కూడా ప్రభువునే నమ్మాలి. కానీ పరిస్థితిని నమ్మి లేకపోతే జరిగిన సిచ్యువేషన్ కానీ ఆ సందర్భాన్ని బట్టి ప్రభువును వదిలిపెట్టేసి విశ్వాసరహితులుగా
విశ్వాసం లేని వారుగా మనం ఎంత మాత్రం జీవించకూడదని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకు విశ్వాసాన్ని ఇచ్చాడు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు నా జీవితంలో విశ్వాసం ఉందా అంటే, దేవుడు అందరికీ విశ్వాసం ఇచ్చాడు. ఒకసారి చూడండి ఒక వాక్య భాగం, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, ఈ మాట జాగ్రత్తగా ఉండండి, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, అంటే దేవుడు అందరికీ కూడా విశ్వాసాన్ని పంచి ఇచ్చారు. అందరిలో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవలసిన బాధ్యత ఎవరిది? మన మీద ఉంది. నాకు విశ్వాసం లేదని చెప్పడానికి వీలు లేదు. ప్రతి విశ్వాసికి, అందుకే మనలను విశ్వాసులు అంటారు. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, విశ్వాసుల జీవితంలో విశ్వాసము లేదు. పైకి విశ్వాసంగా బ్రతుకుతున్నారు, కానీ లోన మాత్రం వారి జీవితంలో దేవుని పట్ల విశ్వాసం లేని వారుగా బ్రతుకుతున్నారు. చాలామంది శరీరాలను ఆధారం చేసుకుంటున్నారు, నరులను ఆశ్రయిస్తూ ఉన్నారు. శరీరాలు తన ఆధారంగా చేసుకొనుచు వారు హృదయంలో నుంచి దేవుని తొలగించుకొని శాపగ్రస్తులుగా మారిపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఎక్కడి నుంచి ఈ మాటలు వింటున్నావు నాకు తెలియదు, కానీ నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి ఏ కార్యమైనా పొందాలన్నా, నువ్వు పాస్ అవ్వాలన్నా, లేకపోతే నీ జీవితంలో అద్భుతాన్ని పొందాలన్నా, జాబ్స్ రావాలన్నా, మంచి వివాహం జరగాలన్నా, నీ జీవితం అనేకుల ముందు తలగా ఉండాలన్నా, ఏది చెయ్యాలన్నా నీ సొంత ప్రయత్నాల వల్ల ఏవి సెట్ కావు, కానీ ఏవి నెరవేర్పులోకి రావు. కానీ ప్రభు యందు విశ్వాసం ఉంచితే ప్రభు నీ పక్షాన నిలబడి నువ్వు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా ప్రభు చేయగలడు. ప్రభు నీ జీవితంలో కల్పించుకోవాలంటే ఆయన నిన్ను అడిగేది నీ అందము కాదు, అడిగేది నీ అంతస్తు కాదు, అడిగేది లేకపోతే నువ్వు ఎలాగున్నావో కాదు. ఆయన నీలో చూచేదేంటో తెలుసా? ఆయన మీద ఎంత నమ్మకం నీకున్నదన్నది ఆయన చూస్తూ ఉన్నాడు. ఈ నెలలో నువ్వు అద్భుత కార్యం చూడాలి, ఈ నెలలో నీ జీవితంలో గొప్ప మార్పు రావాలి, ఈ నెలలో నీ వ్యాపారంలో గొప్ప వృద్ధి నువ్వు చూడాలి, ఈ నెలలో నీ శరీరంలో మార్పు రావాలి, ఈ నెలలో నీ జీవితంలో అద్భుత కార్యాలు నువ్వు పొందాలి, దేవుని యొక్క హస్తాన్ని నువ్వు చూడాలనుకుంటే నీలో ఉండవలసిందేంటో తెలుసా? ఆయన పట్ల నమ్మకము, విశ్వాసం ఉండాలి. ఆయన అందరికీ విశ్వాసాన్ని ఇచ్చాడు, ప్రతి వారికి విశ్వాసాన్ని పంచి ఇచ్చాడు. కాబట్టి నీలో ఏముంది? నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు విన్నా వినకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా, నీకు కనబడినా కనబడకపోయినా ప్రభు నీకు విశ్వాసాన్ని ఇచ్చారు. నీలో విశ్వాసం ఉంది. దేవుడు అందరికీ ఎంతో కొంత పరిమాణాన్ని దేవుడిచ్చాడు. ఆ విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి, ఆ విశ్వాసాన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. ఈ లోకంలో ఏ మార్కెట్లో, ఏ సూపర్ బజార్లో ఎక్కడో దొరకదది. నీకు ఎక్కడ దొరుకుద్దో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుని వాక్యాలు చదువు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం, కాగా వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగును. కాబట్టి విశ్వాసం పెరగాలి అంటే నీలో ఎవరిని గురించి నువ్వు వినాలి? దేవుని గురించిన మాటలు వినాలి. రోజు నువ్వు వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యం నీకు నువ్వే చెప్పుకోవాలి, వాక్యాన్ని నీ నోటితో నువ్వే పలకాలి. ఎవరో వచ్చి నువ్వు పలికితే, ఇంకా ఈరోజు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఆడియో బైబిల్ వచ్చింది, ఎవరో ఒకరు చదువుతూ ఉంటారు. ఒకవేళ చదువు రాకపోతే అలా అయినా వినొచ్చు.
ఒకవేళ నువ్వు చదవలేకపోతే అలాగైనా వినొచ్చు. రోజు వాక్యాన్ని వినడం ద్వారా నీలో విశ్వాసం వృద్ధి. విశ్వాసం వృద్ధి అయితే జరిగే కార్యం ఏంటో తెలుసా? నీకు కావలసినవన్నీ కూడా పరలోకములో నుంచి, నీ ఆంతరంగిక ఆత్మలో నుంచి నీ శరీరంలోకి ట్రాన్స్ఫర్ అవుతాయి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే మనిషి 3 భాగాలుగా ఉన్నాడు. మనిషికి శరీరం ఉంది, ప్రాణం ఉంది, ఆత్మ ఉంది. రక్షణ పొందిన తరువాత ఆత్మలో ప్రభు నివాసం చేస్తూ ఉన్నారు. ప్రభు నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానించావు. ప్రభు నీలో నివసిస్తూ ఉన్నాడు. అంటే ఆత్మలో నీకు స్వస్థత ఉంది, ఆత్మలో నీకు విడుదల ఉంది, ఆత్మలో నువ్వు పడుతున్న బాధకి రెమెడీ ఉంది. దానిని నువ్వు బయటికి తీసుకురావాలి అంటే నీలో ఏ ఉండాలో తెలుసా? విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎలా దొరుకుతుంది? దేవుని వాక్యం వినుట ద్వారా. నువ్వు వినటం ద్వారా నీ మైండ్ ఏమవుతుందంటే రెన్యూ అవుతుంది, రూపాంతరం చెందుతుంది. వినగా 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 నీ మనస్సు, నీ మైండ్ లేదు, వాక్యానుగుణంగా మారిపోతుంది, వాక్యానికి లోబడిపోతుంది, వాక్యానుగుణంగా మాట్లాడటం ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే అలా చేసిందో వెంటనే నీ ఆత్మలో ఉన్న దేవుని కార్యము, ఆత్మలో ఉన్న స్వస్థత, ఆత్మలో ఉన్న విడుదల, ఆత్మలో ఉన్న ఆశీర్వాదము, ఆత్మలో ఉన్న దేవుని దీవెనలన్నీ శరీరంలో కనబడడం ప్రారంభిస్తాయి. నీలోంచి అనేకులు చూస్తారు. కాబట్టి నీ శరీరంలో గొప్ప మార్పు నువ్వు చూడాలి అంటే నీలో విశ్వాసం పెరగాలి. ఎవరి మీద విశ్వాసం పెరగాలి? దేవుని వాక్యం చదువుతూ దేవుని మాటలు వింటే ఆయన మీద విశ్వాసం కలుగుద్ది. అదే పద్దాకును సెల్ తీసుకుని వేటినో చూస్తే వాటి మీద విశ్వాసం పెరిగిపోతుంది. ఒక్కోసారి చాలామంది వారికి వచ్చిన అనారోగ్యాలు లేకపోతే వాటిని ఏం చేస్తుంటారు, చాలామంది ఆ యూట్యూబ్లో చూస్తూ ఉంటారు. వాళ్ళ మాటలు విని 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 ఆఖరికి ఏమవుతారంటే వాళ్ళే దేవుడిగా వాళ్ళకి మారిపోతారు. ఇంకా వాళ్ళ మాటలు చేయడానికే ప్రయత్నిస్తారు. కాబట్టి నువ్వు ఎవరిని చూస్తావో వారిని నువ్వు అనుకరిస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి మనము ఈ లోక మనుషుల చేత చాలా మంచి మాట చూపిస్తా మీకు, చూడండి, ఈ మాట మీకు అర్థం అవ్వాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదువుదామా? నీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. అందరు చెప్పండి, నా విశ్వాసము మనుషుల జ్ఞానము, నా జ్ఞానము ఆధారము చేసుకొనక. చూసారా? నీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. చాలా మంది వారి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని అదేదో చాలా తెలివిగలలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళ జ్ఞానం చేత దేవుణ్ణి మాయ చేసి దేవుని దగ్గర నుంచి పొందాలని ప్రయత్నిస్తున్నారు. అది నీ భ్రమ, నీ పిచ్చి, నీ ఆలోచన. నీ జ్ఞానం దగ్గర ప్రభు దగ్గర నుంచి నువ్వేం తీసుకోలేవు. నీ జ్ఞానంతో ముడిపడిన విశ్వాసం చేత, అంటే వెలుచూపు, నీ కంటితో కనబడే వాటిని చూచి వాటిని విశ్వసించి ప్రభు దగ్గర నుంచి ఏదో సాధించాలంటే నీ వల్ల కాదు. అందుకేమన్నాడు తెలుసా? మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలి. నీ విశ్వాసం ఎవరి శక్తిని ఆధారం చేసుకోవాలి? చెప్పండి, ఎవరి శక్తిని ఆధారం చేసుకోవాలి? దేవుని శక్తినే. నీ శక్తి నీ బలంతో అయితే విశ్వాసం ఎందుకు? నీ శక్తి నీ బలంతో నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకో, నీ రోగాన్ని నువ్వు స్వస్థపరచుకో. నీ శక్తి నీ బలంతో నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకో. దేవుడితో పని లేదు. బైబిల్లో ఒక మాట ఏందో తెలుసా? ఒక నరుణ్ణి సన్మార్గంలో ప్రవర్తింపచేయుట నరుల వశములో లేదు. ఒక నరుడు తన మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదు. అందుకే ఆయన చెప్పాడు, నేనే మార్గం. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు రెమెడీ ఇస్తాను. మీ చింతంతా నాకు ఇచ్చేయండి. మీ చింతలు నేను మోస్తాను, మీ భారాలు నేను మోస్తాను. మీ రోగాలు ఆల్రెడీ నేను మోసాను. ఆ రోగం నువ్వు మోయాల్సిన పని
నువ్వు మొయ్యకుండా ఉండాలి అంటే నా మీద నువ్వు నమ్మకం పెట్టుకోవాలి. నీ జ్ఞానాన్ని నువ్వు ఆధారం చేసుకోమాక, దేవుని శక్తిని నువ్వు ఆధారం చేసుకోవాలి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా కార్యాలు. దేవుడు నీ ఆత్మలో ఉన్నాడు. ఆయన ఆత్మలో ఉన్న శక్తిని శరీరంలోకి తీసుకురావాలి. అలా తీసుకురావాలంటే నీ నోట్లోంచి ఎప్పుడు కూడా ఏం రావాలి తెలుసా? దేవుని శక్తి కలిగిన మాటలే రావాలి. ఆయన పొందిన దెబ్బల చేత నాకేం కలుగుతుంది? అంతేగాని పద్దాక నేను చచ్చిపోతా, నా పని అయిపోయింది, ఏం పర్వాలా. ఒక గర్భంలో పుట్టిన ఏ చంటి బిడ్డనైనా ఏ తల్లైనా మరచుదా, వారైనా మరిచెదరు, కానీ నేను నిన్ను మరవలేదు, నా అరచేతుల్లో చెక్కుకున్నాను. యుగ సమాప్తి వరకు సదాకాలం నీతో ఉంటానని ప్రభు సెలవిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడి నుంచి ఈ మాటలు వింటున్నావో నాకు తెలియదు. నువ్వు అనుకుంటున్నావు నాకెవ్వరూ లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు, నా బ్రతుకు శూన్యం అని అనుకుంటున్నావు. ఆ మాట అన్నప్పుడు ప్రభు హృదయం ఎంత బాధపడుద్దో తెలుసా? ఎంత విశ్వాసిగా నువ్వు మాట్లాడుతున్నావు. ఓ, నీ కంటితో కనబడే దానిని బట్టే నీ మాటలు మాట్లాడుతున్నావా? అయ్యో, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను కదా, నీ కొరకు నేను రక్తం కార్చాను కదా, నీ కొరకే నేను ఈ లోకానికి వచ్చి నిన్ను నేను సంపాదించుకుంటే నేనున్నానన్న సంగతే నువ్వు మర్చిపోయి ఎవ్వరూ లేనట్టుగా అవిశ్వాసంగా నువ్వు మాట్లాడుతున్నావంటే నీలో ఎవరు పనిచేస్తున్నారో ఒక్కసారి నువ్వు ఆలోచించు. నువ్వు సాతాను చేత నడిపించబడుతూ ఉన్నావు. సాతానుగాడే నీకు ఎవ్వరు లేరని చెప్పేది. దేవుని ఆత్మ ఏం చెప్పుద్దో తెలుసా? ఒకరోజు యేసు ప్రభు వారు శిష్యులందరూ పడవ మీద వెళుతూ ఉంటే యేసు ప్రభు వారు నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చారు. రాగానే వాళ్ళు కంగారు పడిపోయి, భయం పడిపోయి, అమ్మో భూతం దెయ్యమని వాళ్ళు కంగారు పడితే దేవుడు 3 మాటలు చెప్పాడు. ఫస్ట్ మాట ఏంటో తెలుసా? ధైర్యంగా ఉండండి. రెండోది నేనే. మూడోది భయపడొద్దు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు చెప్పే మాట ఏంటో తెలుసా? ధైర్యంగా ఉండు, నేను నిన్ను విడువలేదు, నేను అరచేతుల్లో చెక్కుకున్నాను, నువ్వు నిత్యం నాకు కనబడుతూ ఉన్నావు, నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడొద్దు, నేను నీ పక్షాన ఉన్నాను, నీకు సహాయం చేస్తాను, నా చేతుల్లో నిన్ను చెక్కుకున్నానని చెప్తే దేవుని ముఖం మీద నువ్వు లేవు, నాకు నా బతుకు ఎందుకు అని నువ్వు అంటున్నావంటే దేవుని హృదయానికి ఎంతో బాధ కలిగించే దాని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఒక్కసారి రాత్రి ప్రతి వారు పరీక్షించుకోవాలని ప్రభు పేడ తెలియపరుచు. నీలో విశ్వాసం ఉంది. ఎన్నో కార్యాలు చూచిన వాళ్ళం మనం. ఒకవేళ కొన్ని పరిస్థితులు గుండా నిలబడినంత మాత్రాన మనం ఎవరో లేని అనాథుల్లాగా మనం మాట్లాడు. ప్రభు అన్నాడు, మిమ్మల్ని అనాథులుగా నేను మిమ్మల్ని విడిచిపెట్టాను, ఇదిగో నా పరిశుద్ధాత్మ నేను పంపించాను. ఆయన ఆదరణకర్త, నీతో ఉంటాడు, మీలో ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ప్రభు మనతో ఉన్నాడండి. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఎటువంటి భయంకరమైన పరిస్థితి గుండా నువ్వు వెళుతున్నావో, కుటుంబ సమస్య గుండా వెళుతున్నావా, అనారోగ్య పరిస్థితి గుండా వెళుతున్నావా, లేకపోతే వివాహంలో వచ్చిన చిక్కుల్లోంచి నువ్వు వెళుతున్నావా, ఏ పరిస్థితిలో నువ్వు వెళుతున్నావో నాకు తెలియదు. ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు, ప్రభు నీ పక్షానున్నాడు. ఆయన నీతో చెప్తున్నాడు, ధైర్యంగా ఉండు, నేను నీతో ఉన్నాను, నువ్వు భయపడద్దు. ఇప్పుడు ఎవరి మాట నువ్వు నమ్ముతావు? ఈ మాటలు నమ్ముతావా? నాకు ఎవరూ లేరు, నాకు చావే శరణ్యమని చావటానికి రెడీ అవుతున్నావా? ఆలోచించుకో. ఎవరికి సంతోషపెట్టే బిడ్డగా నువ్వు ఉంటావు? విశ్వాసంతో ఉండి ధైర్యంగా ఉంటావా? విశ్వాసంతో ఉండి ప్రభు నాతో ఉన్నాడని అనుకుంటావా? విశ్వాసంతో ఉండి నేను భయపడనంటావా? ఏది కావాలో నిర్ణయించుకో. ప్రభు అంట పెరిగి తన ఆత్మను మనకి ఇవ్వలేదంట. ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహల ఆత్మను దేవుడు మనకి ఇచ్చాడు. పెరిగి తన ఆత్మను దేవుడు ఇవ్వలేదు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ప్రభు మీద నమ్మకం లేదా? నీ ప్రభు నిన్ను వదిలేసేవాడా? నీ ప్రభు నిన్ను పట్టించుకోకుండా ఉండేవాడా? ఆయన ఏమంటున్నాడు తెలుసా? తమ ఆలోచనలు అనుసరించి
చెడు మార్గములో తిరుగుతున్న ప్రజల వైపు దినమెల్ల చేతులు చాపుతున్నాడంట. చెడు మార్గంలో తిరిగే వారి వైపే చేతులు చాపితే ఆయన రక్తంలో నిన్ను కడుక్కొని ఓ జీవ గ్రంథంలో నీ పేరు రాసి నీ కొరకు ఈ లోకానికి వచ్చిన యేసయ్య నిన్ను విడిచిపెడతాడా? నిన్ను విడిచిపెట్టడు. నువ్వు నమ్మాలి, విశ్వసించాలి. నా ప్రభు నన్ను వదిలిపెట్టడు, నా ప్రభు నాతో ఉండగా నాకు భయం ఏంటి అనే స్థితిలో మనం సాగాలని ప్రభుపేట నేను మీకు తెలియపరుస్తున్నాను. చాలా సరళ అపవాది, ఎవ్వరూ లేనట్టుగా వాడు ఎన్నో అబద్ధాలు చూడు. వాడు మోసగాడు, వాడు అబద్ధికుడు, వాడు దొంగ. నిన్ను దోచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. నువ్వు విశ్వాసంతో ఉంటే నిన్ను వాడు ఏమి కూడా చేయలేడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నా ప్రభు నాతో ఉంటే నాకు భయం ఏంటి? నా ప్రభు నాతో ఉన్నాడు. నాకు కనపడకపోయినా పర్వాలా, నా కంటికి కనపడిపోయినా పర్వాలా, ఖచ్చితంగా నేను నమ్ముతున్నా, నేను విశ్వసిస్తున్నాను. ఖచ్చితంగా నా ప్రభు నాతో ఉన్నాడు. నా ప్రభు నన్ను విడిచిపెట్టడు, నా ప్రభు నాకు అన్యాయం చేయడు, నా ప్రభు నన్ను అవమానపరచడు, నా ప్రభు నా తల పైకెత్తుతాడు. ఆయన నన్ను తలగా ఉంచటానికే వచ్చాడు, కానీ తోకగా ఉంచటానికి ఆయన రాలేదు. ఖచ్చితంగా దేవుడు నా పక్షాన. కానీ మీ విశ్వాసం మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఎవరి శక్తిని ఆధారం చేసుకోవాలి? ఎవరి శక్తిని ఆధారం చేసుకోవాలి? దేవుని శక్తి ఎక్కడ దొరుకుతుంది? విశ్వాసంలో దొరుకుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తే దేవుని శక్తి నీలో కనపడుద్ది. నువ్వు విశ్వసిస్తే దేవుని ప్రభావం నీలో కనపడుద్ది. నువ్వు విశ్వసిస్తే దేవుని యొక్క శక్తి నువ్వు లాక్కోగలుగుతావు. నువ్వు విశ్వసిస్తే దేవుని కార్యాలు పొందుకోగలుగుతావు. విశ్వాసం ద్వారానే పరలోకం నుంచి కానీ నీ ఆత్మలో నుంచి శరీరానికి తీసుకురాగలిగింది విశ్వాసమే. నీ ఆత్మలో ఉన్న దీవెన, నీ ఆత్మలో ఉన్న ఆశీర్వాదం, నీ ఆత్మలో ఉన్న సమృద్ధి శరీరంలో కనబడాలి అంటే ఖచ్చితంగా నీలో విశ్వాసం పనిచేయాలి. అంతేగాని నీ జ్ఞానం ఆధారం చేసుకునే నీ విశ్వాసం మనుషుల జ్ఞానాన్ని ఆధారం, దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. పైకి భక్తిగా అని చెప్పి శక్తి లేని వారుగా మనం ఉండకూడదు. మనం దేవుని బిడ్డలం, శక్తి కలిగిన బిడ్డలం. ఏ పరిస్థితినైనా మార్చగలం. ఎర్ర సముద్రం 2 పాయలు చేయగలం. కొండలను సముద్రంలో ముంచివేయగలం. నీళ్లను పాయలుగా చేయగలం. రోగులను స్వస్థపరచగలం. అగ్నిని కురిపించగలం. శక్తి ఉంది మనలో. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మనం సామాన్యులం కాదు, ప్రభు బిడ్డలం. ప్రభు వెళ్ళిపోతూ చెప్పారు, నాకన్నా ఎక్కువ కార్యాలు మీరు చేస్తారని. ప్రభువే 3.5 సంవత్సరాలు ఎన్నో కార్యాలు చేస్తే ఆయన కన్నా ఎక్కువ కార్యాలు చేయగలిగిన మనల్ని దేవుడు విశ్వాసాన్ని మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు. కాబట్టి ఈ నెలలో నువ్వు ఎలాగ ఉండాలో తెలుసా? అయ్యో నెలలోకి వచ్చేసాను కంగారు పడిపోయి, అమ్మో ఈ నెలలో ఫీజులు కట్టాలి, అమ్మో పరీక్ష రాస్తున్నాను, పాస్ అవుతాను. పాస్ అవటం నా సంఘం ప్రార్థిస్తుంది, నేను ప్రార్థిస్తున్నాను. పాస్ అవటం పక్కన పెట్టు, స్టేట్ ఫస్ట్ వస్తాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది బీఈడి రాస్తున్నారు. అబ్బో ఎన్ని లక్షల మంది రాస్తున్నారు. ఆ లక్షలను చూసి భయపడ్డావంటే నీకు జాబు కాదు, నీ జీవితంలో ఎప్పుడూ రాదు. నువ్వు లక్షలు చూడొద్దు, కొండను చూడొద్దు. నువ్వు ఎవరిని చూడు? యేసయ్యను చూడు. యేసయ్య వైపు చూడు. దేవుడు నీకు జాబ్ ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు చేయాలి. ప్రభువే నీకు జాబ్ ఇవ్వగలడు. ఏ మనుషులు నీకు జాబ్ ఇవ్వలేరు. నువ్వు విశ్వసించి నా ప్రభు నాకు ఇస్తాడు. ఆ టెట్ రాసిన నా ప్రభు నాకు ఇస్తాడు. బిఎడ్ రాసిన నా ప్రభు నాకు ఇస్తాడు. కొంతమంది ఊరికే రాయేద్దాం, ఊరికే ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకి ఊరికేగానే ఉంటుంది. దేవుని మీద విశ్వాసం ఉంచి, ఆవగింజంత విశ్వాసం ఉంచి కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే నిశ్చయముగా ఖచ్చితంగా కొండ కదులుద్దంట. దేవుని స్తోత్రాలు చెల్లిద్దా. విశ్వాసం కొండలు కదిలించగలదు. విశ్వాసం రోగాలను మాన్పగలదు. విశ్వాసం రోగాలను తరిమి కొట్టగలదు. విశ్వాసం దెయ్యాలను పరిగెత్తించగలదు. విశ్వాసము నీ జీవితాన్ని సమృద్ధిగా చేయగలుగుతుంది. కాబట్టి నీలో కావలసిందేంటో తెలుసా? ఫుల్ ఫెయిత్ కావాలి, ఫుల్ కాన్ఫిడెన్స్ కావాలి, ప్రభు మీదే నమ్మకం. కళ్ళతో కనపడే దాన్ని నమ్మొద్దు. దేవునికి స్తోత్రాలు చేయలేదా.
ఈరోజు ఆరోగ్యంగా ఉంటావు, రేపు ఆరోగ్యంగా ఉంటావు గ్యారంటీ ఉందా? లేదు. ఈరోజు సజీవంగా ఉన్నావు, రేపు సజీవంగా ఉంటావని గ్యారంటీ ఉందా? దేవుని శక్తి మీదే ఆధారపడాలి. ప్రభువా నువ్వున్నావు, నువ్వు సహాయం చేస్తావు అని దేవుని సన్నిధిలో మనం సాగాలని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపటి నుంచి కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు చూపిస్తాను. ఈరోజు కొంత ఫౌండేషన్ మీకు వేశాను కాబట్టి ఆ విధంగా దేవుని సన్నిధిలో సాగిపోదాం. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12 సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. విశ్వాసం లేని హృదయం ఏ హృదయం అంట? దుష్టుడికే విశ్వాసం ఉండదు. ఈ కార్యక్రమాన్ని ఎక్కడ చూస్తున్నావు నాకు తెలియదు. నీ నోట్లోంచి ఏ మాటలు వస్తున్నాయి? ఏం పలుకుతున్నావు? విశ్వాసం లేని దుష్ట హృదయం మాటలు పలుకుతున్నావా? అంటే నువ్వు నమ్మిన దేవుడు చేతకానివాడైపోయాడా? నువ్వు నమ్మిన దేవుడు పని చేయలేనివాడా? నువ్వు నమ్మిన దేవుడు నీ పట్ల కార్యం చేయలేనివాడా? ఆయన చేయగలడు. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. ఆనాడు చేసిన అద్భుతములు ఈనాడు చేయగలడు. అద్భుతం జరగకపోవడం కారణం ఎవరో తెలుసా? ఆ పెద్ద రాయి నువ్వే. నీలో విశ్వాసం లేదు. విశ్వాసం లేని దుష్ట హృదయం. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వంటే చాలా ఇష్టం ఆయనకి. ఓ నీ పట్ల కార్యాలు చేయాలని ఎంతో తప్పిస్తున్నాడు. కానీ ఆయన కార్యాలు పొందుకునే హృదయం నీ దగ్గర లేదు. విశ్వాసం లేదు. ప్రభు నమ్మట్లా. నీ కంటికి కనబడే దాన్ని ఎక్కువగా నమ్ముతున్నావు. నీ కంటికి కనబడే పనిని నమ్ముతున్నావు. నీ కంటికి కనబడే వ్యాపారాన్ని నమ్ముతున్నావు. నీ కంటికి అట్లా నేను పని చేయకూడదు, వ్యాపారం చేయకూడదు, చెప్పట్లా చెయ్యాలి. అంతకన్నా ఎక్కువగా ప్రభు మీదే నమ్మకం. ప్రభువా నీ మీదే పెట్టుకున్నాను. నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు. నీ సెలవు లేకుండా ఈ జీతం నా దగ్గరికి రాదు. ఈ సెలవు లేకుండా ఈ పెన్షన్ నా దగ్గరికి రాదు. నీ సెలవు లేకుండా ఈ కాంట్రాక్ట్ నా దగ్గరికి రాదు. నువ్వు కావాలి నాయన, మనుషులు ఎవరు కాదు. ఆయన వైపు చూచువారు ముఖాలంటే ఎప్పటికీ సిగ్గుపడవంట. చరిత్రలో ఆయన నమ్ముకున్న వారిని పాడు చేశాడని, సిగ్గుపరిచాడని ఎక్కడ కూడా లేదు. ఏ పరిస్థితి కూడా ప్రభు నిన్ను నడిపిస్తున్నా ప్రతి పరిస్థితిలో ఆయన చాలా నమ్మకస్తుడుగా నీ పట్ల ఉన్నాడు. ఆయన నీ పట్ల చాలా నమ్మకస్తుడుగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు నీ పట్ల చాలా నమ్మకంతో ఉన్నాడు. నీ పట్ల కార్యం చేయాలని చాలా నమ్మకంతో ఉన్నాడు. హీ సో ఫెయిత్ఫుల్ టువర్డ్స్ యూ. ఎంతో నువ్వు నమ్మకంగా లేవు. నీ మాటలు నమ్మకంగా లేవు. నీ మాటలు దేవుని బాధ పెట్టేటట్టుగా ఉన్నాయి. దుష్ట హృదయంతో మాట్లాడుతున్నావేమో, దుష్టత్వంతో నిండిపోయిందేమో, అపనమ్మకమైన మాటలు నీలో వస్తున్నాయేమో. అందుకే నీ శరీరంలో, నీ ఒంట్లో, నీ ఇంటిలో మార్పు లేకుండా బ్రతుకుతున్నావు. ఈ రోజు నుంచన్నా మాటలు మార్చవా? ఈ రోజు నుంచన్నా విశ్వాస వాక్కులు ప్రభు వైపు చూచే కళ్ళుండవా? ఈ రోజు నుంచైనా ప్రభు వైపు చూస్తూ, నా ప్రభు నన్ను సిగ్గుపరచడు, నా ప్రభు నన్ను అవమానపరచడు, నా ప్రభువు నన్ను విడిచిపెట్టేవాడు కాదని ఆయన వైపు చూస్తే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని హస్తం నువ్వు చూడాలి అంటే నీలో దుష్ట హృదయం పోవాలి. విశ్వాసము లేని దుష్ట హృదయం ఎవరి యందుందేమో చూచుకోండి. విశ్వాసం లేకపోతే దుష్ట హృదయం. అవిశ్వాసపు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని మాట కాదు, అది దెయ్యం నీలో పనిచేస్తుంది. దెయ్యం నీలో ఎక్కువ ప్రభావితం చేస్తుంది. అందుకే ప్రతిది అపనమ్మకపు మాటలు, ప్రతిది అవిశ్వాసపు నేను ఇంకో సత్యం చెప్పమంటారా? నరకంలో లిస్టులో ఎవరుందో తెలుసా? మొదటిగా అవిశ్వాసులు, అబద్ధికులు. వాళ్ళు మండుచున్న అగ్నిగుండంలో పడిపోతారు. అవిశ్వాసం నరకానికి పోతారు. నమ్మకం లేని తనం ఎవరిదో తెలుసా? సైతాంది. నువ్వు నమ్మకం లేకుండా మాట్లాడు అంటే నీ ప్రభు నిన్ను వదిలిపెట్టేశాడా?
ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, వెనక్కి వెళ్ళి గడిచిన నెలలో దేవుడు ఎన్ని చేశాడు నీ పట్ల. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావంటే గడిచిన నెలలో ప్రభు నీ పట్ల ఎన్ని కార్యాలు చేశాడు. ఈరోజు నీ బలం వల్ల నీ పిల్లలు నువ్వు చదివిస్తున్నావా? నీ జ్ఞానం వల్ల నువ్వు చదివిస్తున్నావా? నీ రాబడి వల్ల నువ్వు చదివిస్తున్నావా? నీ శక్తి వల్ల ఈరోజు ఈ స్థితిలో నువ్వు ఉన్నావా? అలా అనుకున్నావంటే నువ్వు చాలా పెద్ద అవివేకివి, చాలా దుష్ట హృదయం నీలో ఉంది. కేవలం ఈరోజు ఈ స్థితిలో నువ్వు ఉన్నావంటే అది దేవుని యొక్క మహాకృప. దేవుడు నీ పట్ల కనికరం చూపించాడు కాబట్టి నీ బ్రతుకుని ఎక్కడ దాకా తీసుకొచ్చాడో ఒక్కసారి ఇక్కడ దాకా తీసుకొచ్చి దేవుడు మధ్యలో వదిలేస్తాడా? నిన్ను వదలడు. ఆయనకు అద్దరికి తీసుకెళ్లే దేవుడు. ఆయన చెప్పాడు నిన్ను అద్దరికి తీసుకెళ్తానని. మధ్యలో తుఫాన్ రావచ్చు, మధ్యలో పరిస్థితులు రావచ్చు, మధ్యలో అనుకోని సంఘటనలు జరగవచ్చు. అంత మాత్రాన ప్రభు చేతకాని వాడా? నీ జ్ఞానం ఆధారం చేసుకుని ప్రభువుని నువ్వు ఆ విధంగా దుష్ట హృదయంతో, విశ్వాసం లేని హృదయంతో ప్రభు చేతకాని వాళ్ళలాగా అనేకులు నువ్వు చూపిస్తావా? అలా చూపించడానికి వీల్లేదు. విశ్వాసంతో ప్రభులో ఉండు. విశ్వాసంతో జీవిస్తూ నీ దేవుడు ఎవరో నీ బంధువులకు తెలియాలి. నీ దేవుడు ఎవరో నీ శరీరంలో కార్యాల ద్వారా అనేకులకు నువ్వు చూపించాలి. అటువంటి విశ్వాసం వృద్ధి అవ్వాలి. అలా విశ్వాసం వృద్ధి అవ్వాలంటే దేవుని వాక్యాన్ని చదవడం నేర్చుకో. దేవుని వాక్యం వినుట ద్వారా ఏం కలుగుతుందో తెలుసా? వాక్యం వినవు, నామకార్థ స్థితిలో బ్రతుకుతూ పైకి భక్తిగా ఏదో ఒక ఆదివారం భక్తి చేస్తూ దేవుని కార్యాలు పొందాలంటే జరిగిపోతాయా? జరగవు. అయ్యో ఏంటి పాస్టర్ గారు చాలా సీరియస్గా మాట్లాడుతున్నా అనుకుంటున్నారేమో. నా బాధ, మీరు కార్యం పొందాలన్న ఆశ, మీ శరీరం నుంచి గొప్ప కార్యాలు కనపడాలన్నది నా ఆశ, మీ ద్వారా మీ వాడకట్లో మహిమ రావాలన్న ఆశ, మన ప్రభు ఎటువంటి వాడో మీ శరీరంలోంచి మీరు చూపించాలన్నది నా ఆశ. అందుకే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం లేని హృదయం ఏంటో తెలుసా? దుష్ట హృదయం అంట. దేవునికి స్తోత్రాలు. ఈ ప్రభు ఈ నెలలో నిన్ను సమృద్ధిస్తాడు కా, దాంట్లో అనుమానమే లేదు. అసలు దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రభువే చెప్పాడు, రేపటి గురించి నువ్వు చింతపడద్దు. రేపనే దినం, రేపటి గురించి ఆ రేపనే దినం చింతపడుద్ది. నువ్వు చింతపడాల్సిన అవసరం లేదు. నేనున్నాను కదా నీ పక్షాన. నేను నిన్ను పట్టించుకునేవాడిని ఉన్నాను, నేను నిన్ను నడిపించేవాడిని ఉన్నాను. యుగ సమాప్తి వరకు ఉంటానని నేను చెప్తే అంత తేలిక అపనమ్మకం ఎలా వచ్చింది నీలోకి? ప్రభు నీతో ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. అనేకుల ముందు నేను ఆశీర్వాదకరంగా చేస్తాడు. నువ్వు చాలా మంచి మాట. దేని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేని గురించి ప్రభు దగ్గర విజ్ఞాపన చేస్తున్నావో వాటన్నిటికీ దేవుడు నీకు జవాబిస్తాడు. ఆ రోజు నీ ఆనంద బాష్పాలతో నీ కళ్ళల్లోంచి నీళ్లు కారి దేవుని మహిమపరుస్తావు. అటువంటి కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు. నమ్ము, విశ్వసించు, నమ్ము, విశ్వసించు. దేవునిలో విశ్వాసం పెంచుకో. దేవుని వాక్యాన్ని విను. నిరుత్సాహపడమాక, దిగులు పడమాక, చావును కోరుకోవద్దు. ప్రభువే చెప్తున్నాడు, నువ్వు చనిపోవడం వల్ల నాకు సంతోషం కాదు, నువ్వు మనసు తిప్పుకుంటే బ్రతుకుతావు. దావీదు అన్నాడయ్యా, మన్ను నిన్ను స్తుతిస్తుందా? అందుకే నేను చావను, సజీవుడినై యెహోవా క్రియలో నేను బ్రతుకుతాను నాయన, నేను బ్రతుకుతాను నాయన. నీ కొరకు బ్రతుకుతాను, నీ కొరకు బ్రతుకుతాను. ఓ నీ కొరకు జీవిస్తాను, నీ విశ్వాసాన్ని అనేకులకు చూపిస్తాను అనే స్థితిలో మనం ఉండాలని ప్రభు పేడ తెలియపరుస్తున్నాను.